హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు విత్ మీ శ్రావణి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పుదీనాని సన్నగా తరుక్కోవాలి. ఇలా పుదీనాని సన్నగా కట్ చేయడం వల్ల తినేటప్పుడు ప్రతి ఒక్క బైట్లో వచ్చి ఎంతో టేస్టీగా ఉంటుంది. అలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మనం ఇలా చిన్నగా కట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. మెయిన్గా ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఇలా గరం మసాలాలు వేసుకుంటే ఆ నీసు వాసన అనేది రాదు అనమాట. సో సాజీరా, ఇలాచి, లవంగ, పట్ట అండ్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. సో అలా వేసుకొని ఫ్రై చేసి ఇలా ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ సరిపోతుంది. అలా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ అయ్యాక ఆనియన్స్ని ఒక సైడ్కి పెట్టేసుకొని నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ని అందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే కొద్దిగా ఎగ్స్కి పడుతుందన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయ్యాక ఈ ఆనియన్స్ని కూడా అందులో కలిపేసి ఫ్రై చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనకు తగినంత కారం, మీ రుచికి తగ్గంత కారం, నేనైతే 2 స్పూన్స్ వేసాను. అలా కారం వేసి ఫ్రై చేసుకోండి. కారం ఇప్పుడే వేస్తే రైస్కి బాగా పడుతుందన్నమాట. మనం రైస్ వేసాక కారం వేసుకుంటే అక్కడక్కడ కారం మిక్స్ అవుతుంది, కొద్ది కారం మిక్స్ కాదనమాట. సో అందుకే నేను ఇప్పుడే వేసాను. ఇలా కారం వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మనం వండి చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలా వేసేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి కారం ఎంత చక్కగా కలుస్తుందో. ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి అన్నాన్ని. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మీరు సాల్ట్ టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే మనం ముందు ఎగ్లో కూడా వేస్తాం కాబట్టి రైస్ వేసినాక సాల్ట్ అనేది చెక్ చేసుకొని, నాకైతే సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ వేసుకున్నాను. అలా వేసుకొని కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి అండ్ కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనము లిడ్ పెట్టకుండానే చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై అయినాక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా సాటే చేసుకుంటే సరిపోతుంది. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. పసుపు ఎక్కువగా వేసుకుంటే రైస్ అనేది ఈ కలర్లో రాదనమాట. చూసారా ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.